ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీపై పోరాడుతానని గెలిచాక జగన్ ఆయన భజన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జగన్ ఆధునిక నియంతల్లా మారారని అన్నారు. ఏపీలో రాక్షస ప్రభుత్వాన్ని అంతం చేయడానికి అందరూ ఏకం కావాలని కూనంనేని పిలుపునిచ్చారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే మరెవరో కాదు, ఆయన నరేంద్ర మోడీకి దత్తపుత్రుడు. నరేంద్ర మోడీ ఆయన మనసులో ఏదుందో అది ఈయన అమలు చేస్తాడు. పైకి మాత్రమే వేరువేరుగా ఉన్నట్టుగా పార్టీల రూపం మార్పు తప్పితే ఆచరణలో వచ్చేసరికి నరేంద్ర మోడీ ఉన్నంతకాలం ఈయన జైలు బయటే ఉంటాడు, జైలుకి వెళ్ళడు. అది ఒక ఒప్పందం వాళ్ళకి. అందువలన ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి వేసినట్లు. జగన్మోహన్ రెడ్డి గెలిచే ప్రతి సీటు బీజేపీకి అక్కడ పార్లమెంట్లో ఉండాలి. ఇటువంటి పద్ధతుల్లో ఈయన చాలా మాటలు చెప్పాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మాట్లాడేటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఆధునిక నియంత్రణలో ఎవరన్నా ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, మా దగ్గర కేసీఆర్ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నటువంటి ఆధునిక నియంత్రణ వీళ్ళు.